హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. దమ్మిడి ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు అంటున్నారు మన ట్రేడ్ పండితులు. భూగోళ స్టార్ శరణమన్నయ్య బ్రేక్ ఈవెన్ కాని సినిమాలతో సతమతం అవుతున్నా ఏదో ఒక సినిమాతో మన మీద దాడి చేస్తూనే ఉన్నాడు. అంటే ఒక్క శరణమన్నయ్యే కాదు, టోటల్ మెగా హీరోలు అందరూ కూడా ఆడియన్స్ పైన దాడి చేస్తూనే ఉన్నారు. వీళ్ళ సినిమాలు వస్తున్నాయంటే చాలు ప్రేక్షకులు థియేటర్ల చుట్టుపక్కల కూడా కనిపించకుండా పారిపోతున్నారు. ధైర్యం చేసుకొని వెళ్ళిన 5-10 మందికి ఇంటర్వెల్కే గోచీలు ఊడిపోతున్నాయి. సినిమా చూసిన ప్రేక్షకులు పడమర దిక్కుగా లగెత్తుతుంటే సినిమా తీసిన ప్రొడ్యూసర్లు మాత్రం తూర్పు తిరిగి దండం పెడుతున్నారు. చివరాఖరికి మూవీ రూల్స్ వాడు కూడా వీళ్ళ సినిమాలని పైరసీ చేయడం లేదంటే ఇక మీరే అర్థం చేసుకోండి. పాపం శరణమన్నయ్య కూడా ఇండస్ట్రీనే బెంబేలెత్తించి అద్భుత కళాఖండాలతో విరుచుకు పడుతూ బ్రేక్ ఈవెన్ కాని సినిమాలతో సతమతం అవుతూ టైర్ 2 హీరోలతో తీవ్రంగా తలపడుతుంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్తో RRR మూవీ చేసే ఛాన్స్ దక్కింది. అప్పటి వరకు హిట్టు లేక బ్రేక్ ఈవెన్ కాక అల్లాడిపోతున్న శరణమన్నయ్యకి RRR రూపంలో మంచి హిట్టు దొరికింది. అంతే, అన్నయ్య సడన్గా భూగోళ స్టార్ అయిపోయాడు. అందరూ బిత్తరపోయారు, ఈ భూగోళ స్టార్ ఏంటబ్బా అని. ఇక యథావిధిగా ఆ క్రెడిట్ అంతా అన్నయ్య ఖాతాలోకి వేసే భీకరమైన ప్రయత్నం జరిగింది అప్పట్లో. ఇంతలో పాపకొట్టం సినిమా వచ్చింది. అన్నయ్య దెబ్బకి ఇండస్ట్రీ మొత్తం కకావికలమైంది. పోస్టర్లకు వేసిన మైదాపిండి ఖర్చులు కూడా రాలేదు ఆ సినిమాకి. ఆడియన్స్ని కుదిపి కుమ్మేసి కలేసి మేలేసి ఊపేసి ఆపేశాడు. ఆ దెబ్బతో సినిమాలే చూడకూడదని డిసైడ్ అయిన వాళ్ళు ఎందరో ఆడియన్స్కి గోచి పీకేసి అదే గోచిని తడిపి నిర్మాతలు నెత్తిన వేశాడు. RRR మూవీ హిట్ అయితే అంతా అన్నయ్య చలివే అని, పాపకొట్టం ఫ్లాప్ అయితే డైరెక్టర్ నెత్తిన నూకారు. ఇదేం లాజిక్కో మరి. అది ఎలానో మిస్ఫైర్ అయింది. ఇక రాబోయే గేమ్ చేంజర్తో రికార్డులు తిరిగేస్తారని కవరింగ్ చేశారు. అన్ని ఫ్లాప్లే వస్తున్నాయి కదా, ఎందుకైనా మంచిదని తమిళ డైరెక్టర్ శంకరమన్నయ్యతో ఒక సినిమా కమిట్ అయ్యాడు. ఆయనతో సినిమా చేస్తే జీవితమే మారిపోతుందనుకుంటే ఒక్క సినిమాకే సగం జీవితాన్ని సంకనాకించాడు. ఇక ఆ అద్భుత కళాఖండం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దిల్లు మామయ్య గింగిరాలు తిరిగాడు. శంకరమన్నయ్యతో సినిమా చేసే నాదులు లేడు. ఆడియన్స్ గోచీలు ఊడిపోయేలా పారిపోయారు. ఫేక్ కలెక్షన్స్తో ఇండియన్ బాక్సాఫీస్ మొత్తం షేక్ అయింది. దెబ్బకి ఓవర్ నైట్ అన్నయ్య పెద్ద ఫేక్ స్టార్ అయిపోయాడు. ఇన్ని సినిమాలు చేసినా రాని పేరు ఈ ఒక్క సినిమాతోనే వచ్చింది. ఈ విధ్వంసం తర్వాత బుచ్చిబాబు అన్నయ్య దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. ఈయన సుకుమార్ అన్నయ్య ప్రియ శిష్యుడు. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే సినిమా తీస్తున్నాడు. మొన్న రిలీజ్ చేసిన పోస్టర్ చూసి అందరికీ కళ్ళు బయర్లు కమ్మాయి. పుష్పరాజ్ కటౌట్ని సేమ్ టు సేమ్ దింపేశాడు. పెద్ది అంటే ఫైర్ అనుకుంటువా, ఫ్లవర్ అన్న రేంజ్లో దించాడు. మళ్ళీ జరిగిన డ్యామేజ్ని గుర్తించి వెంటనే ఇంకో పోస్టర్ దించాడు. అది సేమ్ టు సేమ్ KGF లాగా ఉంది. నిన్న రీసెంట్గా పెద్ది గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే రంగస్థలం, పుష్ప, KGF, దసరా ఈ సినిమాలన్నింటినీ రోట్లో వేసి దంచి శరణమన్నయ్యని బయటికి తీశాడు. చూస్తుంటే బుచ్చిబాబు అన్నయ్య రెండో గండం తప్పించుకునేలా కనిపించడం లేదు. శరణమన్నయ్యకి ఫ్లాప్స్ నుండి ఇప్పట్లో విముక్తి లభించేలా లేదు. ఈ లెవెల్లో ఉంది సినిమా. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే గేమ్ చేంజర్ ట్రైలర్ లాగే చాలా తెలివిగా కట్ చేశారు ఈ గ్లిమ్స్ని. గతంలో గేమ్ చేంజర్ ట్రైలర్ని కూడా ఇలాగే కట్ చేసి ఫ్యాన్స్ని ఎర్రి పువ్వుల్ని చేశారు. అది చూసిన ఈ గొర్రెలు ఇండస్ట్రీ హిట్ అని గొంతులు పోయేలా అరిచారు. ఇండస్ట్రీ డిజాస్టర్ అయింది. గ్లిమ్స్ స్టార్టింగ్లోనే శరణమన్నయ్య ఎంట్రీ ఇస్తాడు. బ్రేక్ ఈవెన్ కానీ సినిమాలు చేసే నాకి ఇండస్ట్రీ డిజాస్టర్ పడింది మొన్న. అలాంటి నాతో ఇంత పెద్ద బడ్జెట్లో సినిమా తీస్తున్నారు. ఏదైనా నిర్మాతలు నమ్మినప్పుడే ముంచేయాలా, మళ్ళీ ఛాన్స్ దొరుకుద్దో లేదో అనుకుంటూ ఏవో పాత సిరిగిన గోనె సంచులు తీసుకొని తుంటముక్క బీడీలు తాగుతూ క్రికెట్ ఆడడానికి వస్తాడు. మూతి తుడుచుకొని మట్టి పిసుక్కుంటూ కింద మీద పడి బాల్ని కొడతాడు. అంతే, అది చూసి మళ్ళీ ఇండస్ట్రీ హిట్ అంటున్నారు. అవును, ఇండస్ట్రీ డిజాస్టర్ అయ్యేలానే ఉంది. రంగస్థలం రీమేకో లేదంటే దసరా క్యామియోనో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇండస్ట్రీ హిట్ అంటున్నారంటే ఎంత పెద్ద ఫేక్ పోస్టర్ దింపుతారో అని ఆందోళన పడుతున్నారు. ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్గా అస్సాంలో ల్యాండ్ అయ్యేలానే ఉంది. మరి ఈ పెద్ది గ్లిమ్స్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.